సమైక్యత భాగస్వామ్యం నగరాల సుస్థిరాభివృద్ధి పథకం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి విభాగం యుఎన్ఐడిఓ ప్రతినిధులు విజయవాడలో పర్యటించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో పథకం ముఖ్య ఉద్దేశాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సహా పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో 28 నగరాలను ఎంపిక చేసి సుమారు $150 మిలియన్ ఖర్చు పెట్టాలని నిర్ణయించినట్లు యునిడో ప్రతినిధులు తెలిపారు. కాలుష్య నివారణ, రవాణా సౌకర్యాల మెరుగుదల, వ్యర్థాల నుంచి విద్యుత్, సహజ వాయువు తయారు చేయడం వంటి అంశాలు కీలకంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రైవేటు పెట్టుబడులు, బ్యాంకుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు అమలు చేసేలా ప్రాజెక్టు రూపొందించాలని యునిడో ప్రతినిధులకు అధికారులు సూచించారు. అనంతరం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ను యునిడో బృందం సందర్శించింది. సముదాయంలోని మురుగునీటిని శుద్ధి చేసే విధానం గురించి ప్రతినిధులు తెలుసుకున్నారు. ట్రీట్మెంట్ ప్లాంట్లో మనం టేకప్ చేయడానికి ప్రయారిటీగా తీసుకుంటున్నాము. దానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. మన కంట్రీలో టోటల్గా 5 సిటీస్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో గుంటూరు, మనకి విజయవాడ, గుంటూరు మన రాష్ట్రంలో ఉన్నాయి. మిగతాది భోపాలు, అదేవిధంగా జైపూరు, మైసూరు, ఈ 5 మాత్రం మన దేశంలో టేకప్ చేశారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ తగ్గించాలనే ఉద్దేశంతో అందులో ట్రాన్స్పోర్టేషన్ పరంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ బస్సెస్ ఆపరేషను, అలాగే వేరియస్ ఇనిషియేటివ్ లైక్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా బస్ స్టేషన్కి వచ్చి వారు పరిశీలించడం జరిగింది. అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్లో భాగంగా వాళ్ళు సిటీని స్టడీ చేసి వేరియస్ మెజర్స్ సజెస్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా పాల్పంచుకుంటారు.